ఏం శివ ఇడున్నా వస్తే బా డిగ్రీ అయిపోయింది కదా అని ఇట్లా వస్తుంది మీ కోర్స్కి. ఏం కోర్స్ తీసుకోవాలి ఏం అర్థం కాల. ఏ మార్తలంతా తిరిగేసిన, ఏమి అన్ని ఇన్స్టిట్యూట్ తిరిగినా ఏమి అర్థం కాల. ఒకరి దగ్గర పోతే ఒకటి ఇంకో కోర్స్ తీసుకుంటాడు, ఒకటి ఇంకోటి చెప్తాడు, ఏంది అర్థం కాల. ఫీజులు కూడా అట్లా అంతా ఎవరు చూసినా 50,000 అంటాడు, ఒకటి 60 అంటాడు, ఒకటి 40 అంటాడు, ఏం అర్థం కాల. వచ్చే 5 రోజులు అవుతుంది బెంగళూరుకి, ఏమి తీసుకోవాలి అర్థం కాల. ఏడున్నావు 5 రోజుల నుంచి? పీజీ తీసుకొని పీజీలో ఉన్నా, ఏం అర్థం కాల. ఇంటికి పోదా నీకు డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు నువ్వు కనపరిచినావు, అందుకని నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు ఇక్కడ? నేనా? నేను కూడా నీలాగే వచ్చిన. నేను వచ్చి కూడా ఒక నెల అవుతుంది. నేను నీలాగ వచ్చి ఈ మార్తల్లి మొత్తం తిరిగి ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో అన్ని ఐటీ ఇన్స్టిట్యూట్లు, నాన్ ఐటీ ఇన్స్టిట్యూట్లు అన్నీ తిరిగిన. అన్నీ ఎక్కడ పోయినా కూడా ఒకరు ఒక శాప్ తీసుకోండి, ఎస్ఏపి తీసుకుంటారు, ఒకరు పైథాన్ తీసుకుంటారు, ఒకరు ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. కానీ అర్థం కాదు ఏమంటే ఈ కోర్స్ గురించి ఇంకోటి అడిగినామనుకో వాడు అది బాగాలేదంటాడు. అదే నాకు ఇంకోటి అడిగినాము అది బాగాలేదంటాడు. అవి కొన్ని ఇన్స్టిట్యూట్లకు పోయినా ఆడ చూస్తే ఫీజులు 50,000 60,000 ఉన్నాయి. నీలాగే సేమ్ నేను ప్రాబ్లం ఫేస్ చేసిన. దాని తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు మా ప్రిన్సిపల్ ఉన్నారు కదా, మా ప్రిన్సిపల్ ఏం చేసినారంటే మాకు చెప్పినారన్నమాట, ఇట్లా SSN IT టెక్నాలజీస్ అనేది మార్తల్లిలో ఉంది, మీరు ఆడికి పోండి, మీకు బాగా సపోర్టివ్గా అంటాడు, అన్నీ చెప్తారు అని చెప్పారు. మళ్ళీ నేను వచ్చి నేను సేమ్ నీలాగే ఇలా మొత్తం తిరిగి చూసి నాకేం అర్థం కాదు. మళ్ళీ నేను ఈ SSN IT టెక్నాలజీస్ గురించి తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మా సార్ చిన్నారెడ్డి సార్ అని మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ, ఆ సార్కి పోయి అడిగిన తర్వాత ఆ సార్ నాకు మొత్తం క్లారిటీగా చెప్పారు ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా ఏం సర్వీసులు వాళ్ళు ఇస్తారు, ఏ కోర్స్ మీద జాబ్స్ ఎక్కువ ఉంటాయి, దేని మీద పోతే లైఫ్లో ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని తర్వాత నేను SAP అబాబ్ తీసుకుని నేను ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చేస్తాను. సారు హామీ ఇచ్చింది ఏమంటే మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే నేను కూడా జాబ్ మీకు తెప్పిస్తానని చెప్పాను. సరే అని చెప్పి నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు సారు మంచి మేడం వచ్చి ఇప్పుడు బాగా ట్రైనింగ్ ఇస్తారు, బాగా నేర్చుకుంటాను. నాకు చెప్పి నీ వచ్చింటా కదా ఇక్కడికి, నాకేం తెలుసు నువ్వు వస్తావని. నువ్వు వచ్చిన మాట ఫోన్ చేయొచ్చు కదా, కాలేజ్ అంతా ఒకటే కదా. మనం కాలేజ్ ఒకటి ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు కదా, అందుకని ఇప్పుడు నువ్వు కనపడినావు కాబట్టి నీకు చెప్తాను. సరే పదా సార్, నువ్వు ఎట్లో వెతుకుతాను, ఇంకా దేంట్లో జాయిన్ అవ్వలేదు కదా, సార్ దగ్గర పోదాము. సార్ నీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ కోర్స్ తీసుకుంటే ఎట్లుంటుంది, ఫ్యూచర్లో ఎట్లుంటుంది, ప్రజెంట్ ఎట్లుంటుంది నీకు అర్థమవుతుంది. మళ్ళీ నువ్వు సార్ని మాట్లాడి మళ్ళీ నువ్వు డిసిషన్ తీసుకుంటావు. ఇప్పుడు SSNలో ఏమేమి కోర్సులు ఉన్నాయా? SSN టెక్నాలజీ ఇక్కడ ఉన్నాయి చూడు. ఓకే, ఇవన్నీ నీకు శాప్ అబాబ్ కావచ్చు, శాప్ అబాబ్ అహానా, BTP ర్యాప్, ఇవన్నీ మాడ్యూల్స్ అనమాట, ఇవన్నీ ఉన్నాయి. సో సారు మనకి వీటన్నీ మనకి సూట్ కావు, ఫ్రెషర్గా కొన్ని మాత్రమే సూట్ అవుతాయి, అవి మాత్రం మనం తీసుకున్నాం. సరేనా? పద సార్ దగ్గర పోయేసి మాట్లాడదాం సార్తో, సార్ ఏమంటాడో మళ్ళీ చూద్దాం రా. సరే పదా. ఓకే, ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ ఉన్నారు మేడం? కూర్చోండి. ఓకే, సార్తో మాట్లాడు. అవును మేడం, కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. Excuse me, sir. Yeah, please come. Good afternoon, sir. Yeah, good afternoon. Please sit. Thank you, sir. Tell me, Khan. Namaste. మా ఫ్రెండ్ సార్, సేమ్ ఇద్దరం ఒకే చోట చదువుకున్నాం సార్ డిగ్రీ. Okay. సేమ్ నేను ఏ విధంగా అయితే ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కాక ఈ మార్తల్లి మొత్తం ఏ విధంగా అయితే తిరిగాను సార్, అదే విధంగా ఈ అబ్బాయి కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. ఓకే. దాని గురించి ఎందుకంటే నేను కూడా బాధ్యుడిగాను సార్ అలా తిరిగి. అవును. అందుకని బాధపడకూడదని ఈరోజు నాకు కింద కనపడినారు సార్, మన ఇన్స్టిట్యూట్ కింద నా క్లాస్ కింద పోతుంటే అక్కడ కనిపించినారు సార్ ఈ అబ్బాయి. అందుకని చెప్పి మా సార్ ఉన్నాడు, నీకేం ప్రాబ్లం లేదు, సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎట్లుంటది ఏమి, మనం ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో మనకు బాగుంటది అని చెప్పి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రా అని చెప్పి పిలుచుకొచ్చాను సార్. Okay. Briefly explain your details. My name is Shivakumar. I am from Madanpalli. Vishwankara చదువుకున్న పాటి బీకామ్ కోర్స్ చేశాను. 5 days అవుతుంది ఇక్కడ మార్తల్లికి వచ్చి, బెంగళూరు మార్తల్లికి. ఇన్స్టిట్యూట్ అని చేసినాను, ఎక్కడ చూసినా వాళ్ళు ఈ కోర్స్ తీసుకో ఆ కోర్స్ తీసుకో అంటాను. ఫీజులు కూడా చాలా రేట్ చెప్తారు, 40-50 చెప్తున్నారు. ఏం అర్థం కాల. ఈరోజు డిసైడ్ అయిపోయి ఇంటికి వదామని. ఇంకా
పోతా అంటే మా ఆఫ్లో కనపడినాడు. కనపడితే మళ్ళీ ఇంకా అట్లా ఇన్స్టిట్యూట్ ఉంది మాట్లాడిస్తానా అంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చిందా. నీలాగే అఫ్రోజ్ కానీ కూడా అలా తిరుగుతూ ఉంటే అఫ్రోజ్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఎస్ఏపి అనేది చాలా బాగుంటుంది. కరెంట్కి ఇన్ ఫ్యూచర్కి ఫ్రెషర్స్కి ఆల్సో చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ ఓపెనింగ్స్. ఎస్ఏపి అబ్యాప్ అనేది ఒక టెక్నికల్, దాంతోపాటు ఒక హనా అనేది మనం ఇస్తున్నాం. ఎస్ఏపి అబ్యాప్ విత్ హనా అనేది. ఈ హనా అనేది ఎక్కడంటే మోర్ ఓపెనింగ్స్ రావడానికి మంచి మంచి బిగ్ ఎంఎన్సీ కంపెనీస్. దానికి ఎలాంటి ఎంఎన్సీ కంపెనీస్ అంటే ఇప్పుడు టీసీఎస్ ఉండొచ్చు, క్యాప్జెమిని ఉండొచ్చు, టెక్ మహేంద్ర ఉండొచ్చు, విప్రో ఉండొచ్చు. కొన్ని కంపెనీలు ఇక్కడ తీసుకొని కూడా చాలామందిని జావా ఉన్న వాళ్ళని కూడా తీసుకొని కూడా ఎస్ఏపికి యాక్సెంచర్ మూవ్ చేసింది. ఫ్రెషర్స్ అంటేనే చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి, మేము ఈ కోర్స్ నేర్చుకుంటేనే ఇలా ఉంటుందా అనేది. చాలా మందికి అవేర్నెస్ అంటే తెలియదు, ఏ కోర్స్ నేర్చుకుంటే మీకు బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియదు. కనుక మనం ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇక్కడ మన కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈ సబ్జెక్ట్ మీకు ఈ సూటబుల్ అవుతుంది. కమ్యూనికేషన్ పరంగా కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక స్క్రీనింగ్ చేస్తున్నాం. ఆ స్క్రీనింగ్ రౌండ్ ఏంటి అంటే నీకు ఎంతవరకు కమ్యూనికేషన్ ఉంది, ఎంతవరకు కోడింగ్ నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు నాన్ కోడింగ్ నాలెడ్జ్ ఉందా, ఐటీ పైన ఎంత అవగాహన ఉంది అనే దానికి మనం తీసుకొని మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అబ్బాయికి ఆ కోర్స్ పరంగా ఈ కోర్స్ చేసి ఆన్ సైట్లో కూడా పంపించేదానికి మనం మోర్ ట్రై చేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా ఏంటంటే చాలామంది క్యాప్జెమ్లో జాయిన్ అయినా వీళ్ళు క్యాప్జెమ్లో జాయిన్ అయ్యి అబ్యాప్ పైన జాయిన్ అయ్యి ఓన్లే కంపెనీనే వితిన్ 1 ఇయర్లోనే ఆన్ సైట్లో కూడా కొందరిని పంపించడం జరిగింది మన ఓల్డ్ స్టూడెంట్ని. అలాగా నీకు ఏది సూట్ అవుతుందని చెప్తాం. మన కోర్సు కూడా నువ్వు అనుకున్నంత ఇదిగా మన దగ్గర అంత ఉండదు. మన దగ్గర ఏంటంటే స్కిల్స్ ఎక్కువ, ఫీజు తక్కువ. అంటే సబ్జెక్ట్ ఎక్కువ ఇస్తాం, ఫీజు వచ్చి అందరి ఇన్స్టిట్యూట్ల కన్నా మన ఇన్స్టిట్యూట్లో చాలా తక్కువ. ఇక్కడ అందరి ఇన్స్టిట్యూట్లో ఈ ఎస్ఏపి అబ్యాప్ ఆనానా ఈ రెండిటికి వెళ్తే దాదాపు 45,000 ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే అఫ్రోజ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరికీ 30,000కే ఇస్తున్నాం. అంటే 15,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 4 నెలల కోర్సులో. ఈ 4 నెలల కోర్సులో ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసెస్ రన్ అవుతాయి. శని ఆదివారంకి వచ్చేప్పటికి ఇంటర్వ్యూ టిప్స్, ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్, ప్రాక్టీస్ చేసిన దాన్ని కూడా ఒక టాస్క్ ఇచ్చి ఎలా వర్క్ చేయించాలి, కంపెనీలో మేనేజర్లతో ఎలా మాట్లాడాలి, టీమ్ లీడర్తో ఎలా మాట్లాడి, బాడీ లాంగ్వేజ్తో సహా మనకు ఇక్కడ ప్రాక్టికల్గా ఉంటుంది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 100 కాదు కదా, 500% ఓపెనింగ్స్ ఉన్నాయి కరెంట్ స్టిల్. రీసెంట్గా కూడా మన ఇన్స్టిట్యూట్లోనే 2-3 వచ్చినాయి. వీళ్ళకి తెలుసు మన పబ్లిసిటీ అది ఏమని చేసుకోం ఎక్కువగా, కానీ గుడ్ ఫీచర్ అని మాత్రం చెప్పగలుగుతా. మిగతాది ఇప్పుడు కొన్ని టూల్స్ మీద కాల్స్ ఉండవు. మెయిన్ ఫ్రెషర్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తున్నాయంటే ఆ టూల్స్ మీకు ఐటీ మీద నాలెడ్జ్ లేకన్నా ఇప్పుడు మీరు అన్నిట్టే ఒక ఇన్స్టిట్యూట్కి పోతే ఒకలాగా, ఒక ఇన్స్టిట్యూట్కి పోతే ఒకలాగా. ఇది కామన్ అన్ని ఇన్స్టిట్యూట్లు. ఏంటంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం. మనకు ఇన్స్టిట్యూట్లు గొప్పలు కాదు, ఇక్కడ మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తు గొప్ప. ఇక్కడ నీ ఫ్యూచరే ఇక్కడ. ఇది కూడా మేము ప్రతి స్టూడెంట్ ఫ్యూచర్ని ఆలోచించి బేస్ చేస్తే వాళ్ళకి ఏ స్కిల్స్ ఉంటే బాగుంటుంది అనడానికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని పరంగా డెమో ఇచ్చి దాని పరంగా కంటెంట్ అంటే మనం ఏమేమి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తామో ఒక కంటెంట్ ఇచ్చి ఇంత సిలబస్ ఎక్కడా చెప్పరు. అందువల్ల మనం అతి తక్కువ ఫీజులోనే ఎక్కువ సిలబస్ ఇచ్చి ఎక్కువ మందిని ప్లేస్ చేయడానికి మనకు జరుగుతుంది. ఇంకా మీకు డౌట్ ఏదన్నా ఉంటే అడగండి, చెప్తాను. బీకామ్ వాళ్ళకి ఎక్కువగా ఫ్రెషర్స్ అంటే వెరీ తక్కువ ఓపెనింగ్స్ ఉండేవి. వాటిల్లో టెక్నికల్ అంటే కోడింగ్ మీదనే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. మనం మెయిన్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎస్ఏపి అబ్యాప్. ఈ ఎస్ఏపి అబ్యాప్ అనేది ఎందుకు మనం ప్రిఫర్ చేస్తున్నాం? 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎస్ఏపి అబ్యాప్, పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. కానీ మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇచ్చినాము ఎస్ఏపి అబ్యాప్ కంటే ఈ టూల్స్ మారుతా వస్తాయి అప్డేటెడ్. ఎస్ఏపి అనేది మారదు, స్టాండర్డ్ వర్షన్ ఉంటుంది. మనం ఇప్పుడు నువ్వు చదువుతావు, ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవాలని నీకు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇవి టూల్స్ అప్డేట్ అవుతాయి కనుక మన దగ్గర ఆ కోర్సులు కూడా ఉన్నాయి. కానీ ఎవరైతే మనం సజెషన్ అడుగుతారో మాకు ఫీచర్ కావాలి సార్ అంటారో వాళ్ళకి ఫీచర్ కావాలన్న వాళ్ళకి ఎస్ఏపి చెప్తాం. కరెంట్ ఎస్ఏపి అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. నాట్ ఓన్లీ చిన్న ప్రాజెక్ట్. బీకామ్ వాళ్ళకి ఎస్ఏపి మంచి సూటబుల్ అవుతుంది. అది ఫీచర్. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటారంటే ఎస్ఐపి అంటే ఇంజనీరింగ్ వాళ్ళకే అంటారు. ఇంజనీరింగ్ వాళ్ళు ఏం కాదు, డిగ్రీ వాళ్ళు కూడా ఏమీ తక్కువ కాదు.
ఐటీకి కావాల్సింది డిగ్రీయా ఇంజనీరింగ్ అని కాదు, 12+3 అంటే ఇంటర్ తర్వాత ఎనీ డిగ్రీ 3 years డిగ్రీ ఉంటే సర్టిఫికేషన్ ఉంటే మనకు ఐటీకి ఎలిజిబుల్. ఈ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే, కోడింగ్ పైన ఓపెనింగ్స్ ఉంటాయి. మీకు బీకామ్కైనా ఎస్ఏపీ అబ్యాప్ విత్ హనా, S4 హనా అంటాం దాన్ని టెక్నికల్గా. దాని మీద మనం ట్రైనింగ్ ఇస్తాం, దాని మీద మనం ప్లేస్మెంట్ కూడా ఇస్తాం. అది మంచి గుడ్ ఉంటుంది. పెద్ద కంపెనీలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కంపెనీకి కూడా అది వర్కౌట్ అవుతుంది. మన అదృష్టం చాలా మందికి ఇప్పుడు వద్దనుకుంటాం, ఫారెన్ కంపెనీలకు పోయినాక మేనేజర్ అడుగుతూ ఉంటాడు, ఎవరికన్నా ఫారెన్ వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉందంటే వద్దన్న వాళ్ళు కూడా మెయిల్ పెడతారు, నేను ఇంట్రెస్ట్ అనేది. ఎక్కువగా ఎస్ఐపి ఏంటంటే ప్రాజెక్ట్ ఆన్ సైట్ బేస్ చేసే ఎక్కువ ఉంటాయి. యుఎస్, యూకే, దుబాయ్లో కూడా మొత్తం ఆయిల్ అంతా కూడా ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్. అందువల్ల ఇండియాలో ఇప్పుడు కూడా మన ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్లు చూస్తున్నారు. కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ చూసుకుంటే డైలీ ఎస్ఐపికి ఓపెనింగ్స్ ఉన్నాయి. అందువల్ల మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ముందు ఐటీలోకి ఎంటర్ అవ్వాలి. ఐటీలోకి ఎంటర్ అయినప్పుడు మెచ్యూరిటీ పెరుగుతుంది నీకు. ఏ స్కిల్స్ నేను తీసుకుంది రాంగా రైటా అనేది ఎంటర్ అయిన వెంటనే నీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే కొన్ని వందల మందికి సజెషన్ చేస్తారు, ఇది ఎస్ఐపి బాగుంది, నేను దీనివల్ల ఇలా సెటిల్ అయ్యాను అనేదానికి. రెండోది ఏంటంటే కంపేర్ టు అదర్ టెక్నాలజీకి ఎత్తుకుంటే శాలరీస్ కూడా వెరీ హై, ఎస్ఐపిలో వెరీ హై. ఇప్పుడు 10 years ఉన్నదంటే మిగతా వాటిల్లో 20 లక్షలు ఉంటాయి, ఎస్ఐపిలో దాదాపు 40 నుంచి 50 లక్షల మధ్యలో ఇండియాలో ఉంది. ఇంతకుముందు ఇదే 40-50 లక్షలు ఫారిన్లో ఉండేటి సంవత్సరానికి, ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాయి. అందువల్ల ఎస్ఐపి చాలా బాగుంటుంది, అది నేర్చుకోండి. మనం డెమో పెట్టిస్తాము, డెమో వినండి, ఆ డెమో బాగుంటేనే జాయిన్ అవ్వండి. మీకు ఆ డెమో నచ్చితేనే ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఇలా ఉన్నది కదా, మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కనుక ఎక్స్ప్లెనేషన్ మన ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ మన దగ్గర ప్రతి ఫ్యాకల్టీస్ ట్రైనర్స్ అంటాం, ఈ ట్రైనర్స్ అందరూ కూడా వర్కింగే. ఇంకోటి నా క్వశ్చన్, ఈ అబ్బాయి నన్ను అడిగిన క్వశ్చన్, ఇప్పుడు ఏదో మేము కోర్స్ తీసుకుంటాము, చేస్తాము, మంచి హార్డ్ వర్క్ కూడా చేస్తాము, అన్నీ నేర్చుకుంటాము, ఒకవేళ మాకేమైనా చిన్న లోపాలుండి మేము ఇంటర్వ్యూకి పాస్ కాలేకపోతే అప్పుడు మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారా అని కూడా ఒక క్వశ్చన్. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపెనీలు ఏం అడుగుతున్నామో ఆ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్ నుంచి మనం సపోర్ట్ చేస్తున్నాం. 1-4 ఇంటర్వ్యూలు. ఇప్పుడు డైరెక్ట్ మీరు వెళ్ళి ఈ సబ్జెక్ట్తోనే పోయి కొట్టగలగాలంటే అవ్వవు. మనకి ఇక్కడ ఏమంటే ట్రైనర్స్ రియల్ టైం వర్కింగ్ ట్రైనర్స్. కొందరికి అవగాహన ఉండక వీళ్ళకి రియల్ టైంతో ఏం పని ఉందిలే, వీళ్ళకి ఏం అవసరం ఉంది, ఫ్రెషర్స్ అది నేర్చుకుంటే చాలు. అలా కాకుండా కంపెనీలో ఏం వర్క్ చేస్తామో కూడా ఇక్కడ మనం ప్రజెంటేషన్ స్కిల్స్లో ఉంటాయి. మన క్లాసెస్లో కూడా ఇది అంటే ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని నువ్వు నిలబడుకోవచ్చు సెలక్షన్స్లో. ఇప్పుడు టక్కన నిన్ను క్వశ్చన్స్ అడిగారు, దీనికి ఎనీబడి ఐడియా ఫర్ బిజినెస్ ఫ్లో అంటాడు. సబ్జెక్ట్కి బిజినెస్ ఫ్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఏంటంటే ఆ రియల్ టైమ్ సినారీస్ కూడా ఎవ్రీ వీక్ ఇస్తాం ఒక్కొక్క టాస్క్ లాగా. ఆ టాస్క్ ప్రాక్టీస్ చేసి దాని మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు. నెక్స్ట్ ఇక్కడ మంచి క్వశ్చన్ ఒకటి ఉంది దీంట్లోనే. కొందరికి ఇంగ్లీష్ పెద్ద నాలెడ్జ్ ఉండదు, తెలుగే ఉంటుంది బాగా, ఇంగ్లీషు లిటిల్ బిట్. కంపెనీకి ఇంగ్లీష్ ఎంత అవసరమో స్కిల్స్ కూడా అంతకు మించి అవసరం. ఈ స్కిల్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డెవలప్ చేసి ఇంటర్వ్యూ ప్యానల్ పర్సన్స్కి అర్థమయ్యే రూపంలో ఈ సబ్జెక్ట్ అనేది ఏ స్కిల్స్ అయితే ఉందో మీరు ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే దట్ పర్సన్ ఈస్ సెలెక్టెడ్. ఓకే సార్, అదే డౌట్ ఉంది అబ్బాయికి. నేను ఎందుకంటే మోర్ డౌట్స్ అడుగుతూ ఉంటారు, మాకు అంత ఇంగ్లీష్ ఉండదు సార్, చాలా తక్కువ, మేము తెలుగు మీడియం చదివినాం, ఇట్లా గవర్నమెంట్ కాలేజీలో చదివినా ఉండాలంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అంటాం వీటిల్ని. అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేది, ఇది అబ్యాప్, దీంట్లో ఇది ఇలా వర్క్ చేస్తాం, మనకి ఇలా ఉంటాం, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాం కనుక అలా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఈజీగా సెలెక్ట్ అయిపోతాం కూడా. కంపెనీకి కావాల్సింది ఏంది, హార్డ్ వర్క్ చేసే పర్సను మంచిగా, ఇంగ్లీష్ ఏముంది మాట్లాడేదే ఎక్కడో కొద్దిగా. అందులో ఇంకొక విషయం చెప్పాలంటే ఈ టెక్నికల్ కోడింగ్కి ఇంగ్లీష్ కూడా పెద్ద అవసరం లేదు. ఎందుకంటే నీకు ఒక టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ వర్క్ చేసి కంప్లీట్ అయిందని చెప్తావు అంతే. సింపుల్గా మెయిల్లో కూడా డన్, ఫిక్స్ ద బగ్ అంతే, పెద్ద మ్యాటర్ కూడా ఉండదు. ఎవరికన్నా కొంచెం ఫంక్షనల్స్ కంటే ఎక్కడన్నా డౌట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఏం రాసావో చూడన్నప్పుడు మీ సీనియర్లు లీడ్స్ అడిగినప్పుడు ఈ కోడ్ రాసాను ఇది వచ్చింది
అని ఎక్స్ప్లెనేషన్కే తప్పగా ఫైనల్గా కంపెనీకి కావాల్సింది ఏంది, నువ్వు కోడ్ రాసినావు అవుట్పుట్ కావాలి. ఇదే కంపెనీ చూస్తుంది. చాలామంది మన స్టూడెంట్లు లాస్ట్ 13 years నుంచి దాదాపు 15,000 మంది పైన ప్లేస్ అయినారు. వీళ్ళందరూ కూడా అందరికి 100% ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే కాదు, అంతా మనం పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే అంతంత మాత్రం ఇంగ్లీష్ ఉండోళ్ళే. వీళ్ళంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారంటే ఈ సబ్జెక్టే మన ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఇస్తాం. ఈ సబ్జెక్ట్ ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ శివ.